ఇక సిద్దిపేట కీర్తి ప్రతిష్టలు పెంచేందుకు తాను కృషి చేశానని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలోని ఎన్జీఓ భవన్లో పలువురు ఉద్యోగ విరమణ 10వ తరగతి మండల టాపర్లను ఆయన సన్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులను మధ్యలోనే నిలిపివేసిందని హరీష్ రావు విమర్శించారు. తాను ఏనాడు అరాచకాలకు పాల్పడలేదు అన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు సిద్దిపేట ప్రజలకు సేవ చేస్తానని ఆయన తెలిపారు. ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డి గారికి, అదేవిధంగా మా యొక్క ఆర్థిక కార్యదర్శి కల్లెపల్లి సినన్న గారికి, వేదికపైన పాత దుబ్బాక సిద్దిపేట తాలూకాలోని గత 5 సంవత్సరాలుగా 33 జిల్లాల తెలంగాణలో అయితే ఫస్ట్ ప్లేస్ లేదంటే సెకండ్ ప్లేస్లో సిద్దిపేట జిల్లా నిలబడ్డది. ఇక మన సిద్దిపేట కాన్స్టిట్యున్సీ అయితే 99.24తో మొత్తం తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో అత్యధిక రిజల్ట్ వచ్చింది ఎక్కడ అంటే సిద్దిపేట నియోజకవర్గం సాధించింది. ఈ సన్మానాన్ని పొందబోతున్నటువంటి చిన్నారులకు నా దీవెనలు, వారి తల్లిదండ్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైనా 10 ఏళ్ళు నేను మంత్రిగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వంలో ప్రముఖ స్థానంలో ఉంటే కనీసం చీమ కన్నా సిద్దిపేటలో హాని చేసినామా? ఏ రోజైనా సిద్దిపేటలో నిన్న జరిగినటువంటి సంఘటన ఏ రోజన్నా జరిగిందా ఒక్కసారి మీరు ఆలోచించండి.